కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్ లో రాష్ట్ర దళిత సంఘాల నాయకులు మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను దున్నపోతు అని అవమానించారని ఇది మాదిగలందరినీ అవమానపరిచిన సంఘటన అని పొన్నం ప్రభాకర్ బహిరంగంగా లక్ష్మణ్ కుమార్ కు క్షమాపణ చెప్పాలన్నారు. అందరికీ నమస్కారం. పొన్నం ప్రభాకర్ గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని పాత్రికేయుల ముందు దున్నపోతని వ్యాఖ్యానించి అవమానపరచడం జరిగింది. చాలా అహంభావంతో పొన్నం ప్రభాకర్ గారు ఒక మాదిగ జాతికి సంబంధించిన లక్ష్మణ్ కుమార్ గారిని మరి దున్నపోతని వ్యాఖ్యానించడమే కాకుండా మరి ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా తను ఎలాంటి ప్రత్యాత్తాపం పడకుండా ఎలాంటి బహిరంగ ప్రకటన ఇవ్వకుండా కేవలం దళితుడు మాదిగోడని చులక మరి వేరే వాళ్ళు ఈ విధంగా అవమానపరిస్తే మీరు ఊరుకునేవారా అని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అదే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఒకవేళ ఒక రెడ్డి మంత్రినో లేకుంటే పొన్నం ప్రభాకర్ గారినో ఈ విధంగా దూషిస్తే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. రెడ్డి గారు ఈ విషయంలో స్పందించండి, మీరు మాదిగలకు అండగా ఉన్నారు.